హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు సెకండ్ డే. మేము ఈరోజు షిలోనాయ్ హిల్ ఆఫ్ క్రాసెస్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి 4 hours పడుతుంది మేమున్న ప్లేస్ కాయిన్ హౌస్ నుండి. సో వీ హ్యావ్ టు సీ. మేము ఇక్కడ డిస్ప్లే చేస్తున్న రూట్ ఫాలో అవుతున్నాము. సో మనం చూద్దాం ఎలా వెళ్ళొచ్చు ఏంటి అని. సో ఇప్పుడు టైం 6 అవుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి 10:30 అలా అవుతుంది. సో ప్రస్తుతం మనం బస్ స్టేషన్కి వెళ్ళడానికి చూస్తున్నాం. ఇక్కడ నుంచి 2 buses అండ్ 1 train ఎక్కాలి. ఆర్ వెళ్ళే కొద్ది రూట్ మారచ్చు కూడా. సో చూడాలి. ఇప్పుడే మనం బస్ స్టాప్కి వచ్చేసాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది లిథువేనియా అనే కంట్రీ జర్మనీ నుంచి 1 hour ముందు ఉంటుంది. సో ఇప్పుడు మేము ఎవ్రీడే ఇంకా 1 hour ముందు ఉన్నట్టు అర్థం అన్నిటి. మనం ఎక్కాల్సిన బస్సు 23 టోమాయ్ కావా అనే ప్లేస్ నుంచి సిల్యూనాయ్ పాలిక్లినిక్ అనే ప్లేస్లో దిగాలి. సో మర్చిపోయాము. సో ఇక్కడ ఏమీ షాప్స్ కూడా తెరిచలేవు. ప్రస్తుతం మనకి 20 minutes వెయిట్ చేయాలి M371 బస్ కోసము. అది ఎక్కిన తర్వాత షిలోనాయ్ బస్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బస్ తీసుకొని హిల్ ఆఫ్ క్రాసెస్కి వెళ్ళాలి. హిల్ ఆఫ్ క్రాసెస్కి షిలోనాయ్ బస్ స్టేషన్ నుంచి తీసుకున్న బస్ కంటే కూడా మళ్ళీ ఒక 2.9 kilometers హైక్ ఉంది. అప్పుడు మనం వెళ్తామన్నమాట. ఇక్కడ May 2025 నుంచి ఆపట్లేదని రాసి పెట్టారు. బట్ మనం వచ్చినప్పుడు చీకటి ఉండేసరికి మనకేం కనపడలేదు. సో ఇప్పుడు మనము 10 minutesలో ట్రైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చే డైరెక్ట్ బస్ లేదు కాబట్టి. సో ఇప్పుడు మనం ఒక క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో ట్రైన్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి LTG కనెక్షన్ తీసుకుంటున్నాం. సో క్యాబ్ కోసం వెయిటింగ్. క్యాబ్ తొందరగా వచ్చేస్తే మనకి 15 minutesలో ట్రైన్ ఉందన్నమాట. ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే ఆ సిటీకి మనకి ట్రైన్ లేదు. సో మళ్ళీ బస్ స్టేషన్కి వెళ్ళి బస్ స్టేషన్ నుండి ఇంకొక ట్రైన్ బస్ తీసుకొని డైరెక్ట్ బస్ ఉంది సిల్యూనాయ్ సిటీకి. అక్కడి నుంచి మనం డొమైన్టాకి హిల్ ఆఫ్ క్రాసెస్ కోసం వెళ్ళాలి. సో ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్ బస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. బట్ ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే జనరలీ మనకి మార్నింగ్ టైమ్స్లోనే ఎక్కువ ట్రైన్స్ అండ్ బస్సెస్ ఈజీ యాక్సెస్ ఉంది. డే గడిచే కొద్దీ అసలు ఇక్కడ ఉండట్లేదు. అండ్ ఇక్కడ కౌంటర్లో ఉన్న కూడా ఏం తెలియదు. అవి ఎందుకుందో ఆమెకి తెలియదు. ఇక్కడ ట్రాఫీ అనే యాప్ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు పనిచేస్తుందో దానికి తెలియదు. సో మనం జనరలీ ఇంకా గూగుల్ మ్యాప్స్ని నమ్ముకోవచ్చు. బట్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ ఇక్కడ ఎవరైనా బతికాడంటే అది వాడి కర్మ అని నాకు అనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళ ఇష్టం కాదు. ఇక్కడ రోడ్ క్రాసింగ్ చేయడానికి కూడా ఇక్కడ రోడ్కి సిగ్నల్స్ లేవు. సో మనం ఏంటంటే జనరల్లీ ఇదిగో ఇలాంటి బ్రిడ్జ్ ఎక్కి అలా వెళ్ళాలి. ఆర్ కింద సబ్వేలోంచి వెళ్ళాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మెయిన్ సెంటర్ పాయింట్లో మాత్రమే ఉన్నాయి. ఒకే ప్రాబ్లం ఏంటంటే అసలు కనీసం ఇక్కడ ఈ వీక్ సైన్ బోర్డ్స్ కానీ ఈ టైంకి ఇది వస్తుందని కానీ అట్లా ఎక్కువ లేవన్నమాట. సో దానివల్ల మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. ఎవరో ఒకరిని అడగడమో లేకపోతే గూగుల్ మ్యాప్స్ని నమ్ముకోవడమో ఆర్ ఇంకేదైనా సోర్సెస్ చూసుకోవాలి. ఎక్కడో ఒక చోట పెడుతున్నారు అంటే అన్ని చోట్ల సైన్ బోర్డ్స్ లేవు. అదే ప్రాబ్లం. ఇదే సెంట్రల్ బస్ స్టేషన్. దీన్ని బుస్సు స్టోటిస్ అంటారంట. సో లిథువేనియన్ భాషలో ఇంకొంది బస్ స్టోటిస్ అంటే బస్ స్టేషన్. సో ఓకేలా ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది బస్ స్టేషన్లో. అలాగే టికెట్స్ కూడా ఇక్కడ తీసుకుంటాం. Yeah. 2 tickets. What is it? Hello. Okay, another question. We are going to the domain. I think this is from bus station. So there we have to take Yeah, it. with the transfers. Okay. So at what time do we reach Shilai? 11:30. Okay. What is the name? How do you pronounce? Cholet. Okay, thank you. Can we pay by card? Yeah. Okay. Cholet. ఇక్కడ ఈ చిన్ని బస్ కూడా బస్సే. సో ఇప్పుడు మనం 14th ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఇక్కడికి మనం వచ్చే బస్సు రావాలి. సో అదండి ఇలాంటి చిన్న చిన్నవి కూడా వ్యాన్లు బస్సులు అయ్యాయి. ట్రైన్కి ఏమో 3 బోగీలు ఉన్నాయి. ఒకటే భోగి ఒక ట్రైన్కి. అక్కడ మనకు కూడా ఉంటాయి మ్యాగ్డీబర్గ్లో అలా.
వేర్లే మినిమం చిన్న చిన్నవి అవి మరీ 3 ఉన్నాయి. ఫైనలీ ఒక 3 గంటల ప్రయాణం తర్వాత ఇప్పుడే షిలాయ్ స్టేషన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అనేది వాళ్ళే ఇచ్చేసారు మన కోసం. హిల్ ఆఫ్ క్రాసెస్ వెళ్ళడానికి ఇక్కడి ఈ బస్ స్టాప్ నుంచి మనకి ఒక డొమాంటాయ్ అనే స్టేషన్కి వెళ్ళడానికి ఒక బస్సు ఉంటుంది. అది €1 per person per ride. కాకపోతే 1.5 hours వెయిట్ చేయాలి అండ్ టైం వేస్ట్. అండ్ మళ్ళీ మేము తిరిగి కొనేసి వెళ్ళిపోవాలి కాబట్టి నైట్కి. సో విచ్ షోస్ క్యాబ్ అయితే €9 per 2 personsకి 18 minutesలో మనకి హిల్ ఆఫ్ క్రాసెస్లో దింపేస్తారు. ఇదే హిల్ ఆఫ్ క్రాసెస్. హిల్ ఏది అంటే వెళ్తే వస్తుంది. 1800s లిథువేనియా రష్యా ఆధీనంలో ఉండేది. 30 ఏళ్ల తర్వాత అంటే 1831లో లిథువేనియా వ్యతిరేకించడం స్టార్ట్ చేసింది వాళ్ళ ఫ్రీడమ్ కోసం. వాళ్ళు ఫైట్ చేసి ఓడిపోయారు. అలా వార్లో చాలా మంది రెబల్స్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది వార్లో ఫైట్ చేసిన రెబల్స్ కనిపించకుండా పోయారు. వాళ్ళ ఫ్యామిలీస్కి అర్థం కాలేదు వాళ్ళ కొడుకులు, తండ్రులు, అన్నా తమ్ముళ్ళు ఎక్కడున్నారని. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ గుర్తుగా ఒక హిల్ చూస్ చేసుకొని అదే షిలాయ్ అనే ప్లేస్లో వాళ్ళ గుర్తుగా ఆ హిల్ మీద క్రాసెస్ ని ప్లేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1863లో మళ్ళీ ఇంకో రివల్యూషన్ వచ్చింది. కానీ ఈసారి కూడా గెలవలేదు. చాలా మంది సైబీరియాకి షిఫ్ట్ అయిపోయారు, వలసపోయారనమాట. ఈ హిల్ వాళ్ళ త్యాగానికి అండ్ ఆవేదనకి గుర్తుగా మిగిలిపోయింది. నెక్స్ట్ లిథువేనియాకి 1918లో ఇండిపెండెన్స్ వచ్చాక పీపుల్ అందరూ ఓపెన్ గా ప్రే చేయడం అండ్ క్రాసెస్ ని ప్లేస్ చేయడం స్టార్ట్ చేశారు ఈ హిల్ దగ్గర. ఆ తర్వాత ఇది వాళ్ళ నమ్మకానికి గుర్తుగా ఉండిపోయింది. వరల్డ్ వార్ 2లో సోవియట్ యూనియన్ లిథువేనియాను ఆక్యుపై చేసింది. ఎలాంటి రిలీజియన్ ఉండకూడదు అని రూల్ వచ్చింది. ఇవన్నీ ఒకేసారి అప్పుడున్న గవర్నమెంట్ డ్యామేజ్ చేసేశారు బుల్డోజర్స్ తో. కానీ అక్కడ ప్రజలు అవన్నీ డ్యామేజ్ చేసేసినా ప్రతిసారి ప్రజలు దాన్ని బిల్డ్ చేస్తూనే వచ్చారు నైట్ టైమ్స్ లో. 1990లో మళ్ళీ లిథువేనియా దాని ఇండిపెండెన్స్ ని రీగెయిన్ చేసుకున్నాక ఈసారి క్రాసెస్ అలాగే హిల్ ఆఫ్ క్రాసెస్ మీద ఉన్నాయి. 1993లో పోప్ జాన్ పాల్ II ఈ హిల్ ఆఫ్ క్రాసెస్ ని విజిట్ చేశారు. ఆయన వచ్చినప్పుడు ఈ హిల్ ని హోప్ అండ్ సాక్రిఫైస్ కి సింబల్ గా అనౌన్స్ చేశారు. ఇది యుద్ధంతో మొదలైంది, విధ్వంసం నుండి సర్వైవ్ అయింది. ఇదేం చెప్తుందంటే దేశాన్ని నాశనం చేయొచ్చేమో కానీ ఆ ప్లేస్ కున్న స్పిరిట్ ఎప్పటికీ పోదు అని. ఈ కథ మీకేం అనిపించింది?